బ్యాక్ టు న్యూస్. బుడిబుడి అడుగుల ప్రాయం నుండి ప్రాణం ఉన్నంత వరకు ప్రేమాభిమానులతో సాగేదే రక్త సంబంధం. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక ఈ రక్షాబంధన్. అన్నాదమ్ములు సుఖ సంతోషాలతో ఉంటూ తనకు రక్షణగా నిలవాలని ఆడబిడ్డలు మనస్ఫూర్తిగా దీవిస్తూ రాఖీలు కడుతూ ఉంటారు. కొందరైతే అందుబాటులో లేని అన్నదమ్ముల కోసం పరితపిస్తూ వారు ఎంత దూరంలో ఉన్నా సరే వెళుతూ ఉంటారు. తోడబుట్టిన వారు ఎక్కడున్నా తన చేతికి రాఖీ కట్టి ఆనందంతో పరితపించే సోదరిమణులు ఎందరో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాఖీ బంధన్ వేడుకలపై మరింత సమాచారాన్ని వరంగల్ నుండి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. బుడిబుడి అడుగుల నుండి ప్రాణం ఉన్నంత వరకు కొనసాగదే రక్త సంబంధం. అదే ఈ రక్షాబంధన సంబంధించి అన్నా చెల్లెల అనుబంధమే ఈ రక్షాబంధన్. ఈ రక్షాబంధన సంబంధించి మహిళలు ముఖ్యంగా ఈ పండుగ కేవలం మహిళలకు సంబంధించిన పండుగ. ఇది రక్షాబంధన సంబంధించి ఎంతోమంది మహిళలు అన్నదమ్ములకు రాఖీ కడతారు. ఆ రాఖీకి ఉన్నటువంటి సంబంధం వీళ్ళు ఎంతో చాలా అన్నలు కావచ్చు, తమ్ములు కావచ్చు, జీవితకాలం కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలి, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందాలి, అప్పుడే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని చెప్పేసి దానికి ప్రతీకైనటువంటి అనుబంధం ఈ రక్షాబంధన్. రక్షాబంధన సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ పండుగ సంబంధించి ఉదయం 3:30-4 గంటల నుంచే రాఖీలు కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున క్యూ కట్టిన పరిస్థితి. ప్రస్తుతం మనం రాఖీ సెంటర్ల దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు రాఖీ పండుగ ఎట్లా నిర్వహిస్తారో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా పేరు వర్ధిని. ఇట్లా రాఖీ పండుగ అసలు ప్రత్యేకత ఏంటి? రాఖీ పండుగ నిర్వహించుకోవడానికి దీనికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రాఖీ శుభాకాంక్షలు. రాఖీ ఎందుకు జరుపుకుంటారంటే అన్న చెల్లె లేకపోతే అక్క తమ్ముడు మధ్యలో ఉన్న సంబంధాన్ని గుర్తించడానికి రాఖీ పండుగ జరుపుకుంటారు. అండ్ ఈరోజు 1:32 PM తర్వాత మంచి ముహూర్తం ఉందట. అందరికీ అప్పుడు రాఖీ కట్టుకోవాలని చెప్తున్నా. రాఖీ కొననోళ్ళు ఉంటే ఇంకా కొనుక్కోండి. అంటే రాఖీకి ప్రత్యేక అన్నదమ్ములు అనుబంధం అదేనా, ఇంకా రిలేషన్ బంధమేనా, లేకపోతే ఇంకేమైనా ఆర్థికంగా ఉన్నటువంటి కావచ్చు, ప్రేమానురాగాలు ఇంకేమైనా మరింత డెవలప్ అవడానికి దీనికి ఇంకా సంకేతాలు ఏముంటాయి? అంటే ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు ఆదుకోనికని చెప్పేసి దీని సంకేతం. ఎవరు కష్టాలలో ఉన్నా కానీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరూ ఒకరినొకరు ఆదుకోవాలని చెప్పేసి కట్టుకుంటారు. ఎట్లా నిర్వహిస్తారు రాఖీ పండుగ? రాఖీ పండుగ చాలా మహిళలకు ముఖ్యమైనటువంటి పండుగ. ఈ ప్రాధాన్యత ఉంచారు అంటే బ్రదర్స్ కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, చాలా రాఖీ కట్టి ఎంతో సుదీర్ఘంగా జీవించే ఆలోచన ఉంటుంది. ఎట్లా చేస్తారు రాఖీ పండగ? అంటే మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా, మనం ఎక్కడ ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని సుఖాల్లో ఉన్నా కూడా మనకు గుర్తుకొచ్చేది మన అన్నయ్య, మన తమ్ముడు, మన అక్కలు, మన చుట్టాలు. మనం ఎంత కష్టాల్లో ఉన్నా కూడా, మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా మనం వెళ్ళి రాఖీ కట్టుకొని వాళ్ళ ఆశీస్సులు, మన ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రతి ఇయర్ కోరుకునేది ఇది ఒకటి. అంటే ఎట్లా నిర్వహిస్తారు సార్ రాఖీ పండుగ? రాఖీ పండగ అంటే వెళ్తాం, రాఖీ కడతాం, అన్నయ్యకు హారతి ఇచ్చి స్వీట్ పెడతాం. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మనకు సంబంధం లేదు, వాళ్ళ ప్రేమ మనకు ఒకటి ఉంటే సరిపోతుంది అంతే. అంటే జనరల్గా ఏమి ఇస్తారు బ్రదర్స్? ఏమడుగుతారు మీరు? అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆస్వాదిస్తాం అంతే. అంతకు మించి ఇంకేమి, వాళ్ళు మంచిగా ఉండాలి, డెవలప్ కావాలి అంతే, ఇంకా కోరుకోవాలి. మరొకరు మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు రాఖీ పండుగ సంబంధించి గతంలో కంటే ఈసారి రాఖీ పండుగ అంటే పెద్ద ఎత్తున కొనసాగుతున్నా, లేకపోతే రాఖీలకు ధరలు ఎట్లున్నాయి? రాఖీ సంబంధించినవి ఏమున్నాయి? పోయినసారి కంటే ధరలు ఈసారి ఎక్కువనే ఉన్నాయి. రాఖీ పండుగ మళ్ళీ ఈ సంవత్సరము 130 కట్టుకోమని 130 to నైట్ 10 వరకు కట్టుకోవచ్చు అనడం వల్ల 6 నుండే స్టార్ట్ అయింది మార్నింగ్ రాఖీ పండుగ కొనుక్కోవడము. ఇక మార్నింగ్ నుండి ఇంకెక్కువ ఉంది నిన్నటి కంటే. ఎట్లుంది పబ్లిక్? అంటే కొంచెం తక్కువ అనిపిస్తుంది. అంటే నైట్ ముందే బిఫోరే కొనుక్కున్నారా, లేకపోతే ఇంకా టైం ఉంది కాబట్టి? మార్నింగ్ కొనుక్కున్నారు, నిన్న కొనుక్కున్నారు. 2 days నుండి నడుస్తుంది, ఒకే రోజు కాకుండా 2-3 days నుండి నడుస్తుంది. బ్రదర్, ఎట్లా రాఖీ పండుగ ఎట్లా నిర్వహిస్తారు? రాఖీ పండుగ సంబంధించి ప్రత్యేక ఒక బ్రదర్స్ పాత్ర ఎట్లా పోషిస్తారు? ఏంటి? చెల్లెలకు మన అక్కలకు అందరికీ అనుబంధం ఉండాలి. వాళ్ళకి ఎల్లకాలం మన అనుసంధానంలో వండుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. తర్వాత వాళ్ళు కూడా మన అలా ఆశీర్వదించాలి. అక్క చెల్లె అన్నదమ్ములు అంటే అంత ప్రేమగా ఉండాలని కోరుకుంటారు. రాఖీ పండుగ సంబంధించి ఎట్లా ఉన్నాయి ఈసారి? గతంలో కంటే ఈసారి రాఖీలు కొత్త మోడల్స్ ఏమైనా డిఫరెంట్ ఉన్నాయా? ఎట్లున్నాయి సార్? మోడల్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే సేల్ పరంగానే చాలా తగ్గింది. ఎందుకంటే ఆన్లైన్, ఆఫ్లైన్ ప్లస్ కొత్త రకాలుగా ఫోటో స్టైల్స్ డిఫరెంట్ మోడల్స్ చేయబట్టి కొంచెం సేల్ తగ్గింది ఈసారి. అంటే పబ్లిక్ కూడా కొంచెం ఓన్గా కూడా ప్రిపేర్ చేయడం వల్ల కొంచెం సేల్ అయితే బాగా తగ్గింది. మళ్ళీ ఇంకోటి వర్షం కూడా పడడం వల్ల కూడా చాలా తగ్గింది సేల్. మోడల్స్ అయితే చాలా రకాలు వచ్చినాయి, డిఫరెంట్ మోడల్స్. చిన్న కిడ్స్ రాఖీ కావచ్చు కానీ, ఫ్యాన్సీ రాఖీ కావచ్చు కానీ, చాలా వెరైటీస్ వచ్చినాయి. కానీ సేల్స్ మాత్రం తగ్గింది కొద్దిగా. ఒకప్పుడు ఏంటంటే 5-6కే స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు మళ్ళీ ఈ అయ్యగారులు కొంచెం లేట్గా కట్టడం వల్ల మార్నింగ్ స్టార్ట్ లేదు.
రాఖీ పండుగ నుంచి ప్రధానంగా ఎందుకంటే మహిళలు చాలా ఘనంగా నిర్వహించుకుంటే రాఖీ పండుగ. ఎందుకంటే ఉదయం 3:30-4 గంటల నుంచే లేచినటువంటి రాఖీలు కొనుక్కొచ్చుకోవడానికి మార్కెట్లో స్వీట్లు కొనుక్కొచ్చుకోవడం, ఇలాంటి ఇంట్లో వంటలు చేయడం కానీ ఇలాంటి ప్రిపేర్ చేసుకుని ఎంతో దూరం నుంచి వరంగల్ వ్యాప్తం కాదు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బ్రదర్స్ ఎంతో దూరం ఉన్న సుదీర్ఘ ప్రయాసంగా పోయి ఆ బ్రదర్కు రాఖీ కట్టి అన్నదమ్ములకు ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తే రాఖీ పండుగ ప్రత్యేక. ఆ నేపథ్యంలో ఇలా మహిళలు అయితే పెద్ద మొత్తంలో రాఖీ పండుగ నిర్వహించుకొని రక్త సంబంధానికి మరింత బలోపేతం చేయడం కోసం ఇలా మహిళలంతా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ వీడియో జర్నలిస్ట్ కిరణ్తో భాస్కర్, బీఆర్కే న్యూస్, వరంగల్.